ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. So last class lo mano what are the three that are higher and that are reflecting the three lower anటువంటి విషయం మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ కూడా చెప్పుకుందాం. In the lower nature is the mind or the principle of intelligence in the form world. అది అక్కడ చెప్పుకున్నాం. In these three energies we have the atma buddhi manas of the theosophical literature. ఈ హయ్యర్ ప్లేన్ లో ఈ త్రీ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటిని ఏమన్నారంటే ఆత్మ బుద్ధి మనస్సు అన్నారు. లోవర్ ప్లేన్స్ లో వచ్చి ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ గా చెప్పాం. దీన్ని మనం ఇనిషియేషన్ అండ్ సోలార్ లో మనకి మూడుగా చెప్పారు. లోవర్ ప్లేన్స్ లో ఇవన్నీ కూడా ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ గా చెప్పారు. సోల్ లెవెల్లో వచ్చినప్పుడు ఆత్మబుద్ధి మనస్సు అంటున్నది ఒక ట్రయాంగిల్ గా చెప్పారు. మొనాడ్ లెవెల్లోకి వెళ్ళేటికి విల్లు లవ్ ఇంటెలిజెన్స్ ఇవి 3 ట్రయాంగిల్స్ గా చెప్పి మొత్తం టోటల్ 9 అని చెప్పి అక్కడ మనం చెప్పుకున్నాం మనం ఆ పాయింట్స్ అన్ని కూడా. కనుక ఇక్కడ సోల్ లెవెల్లో ఇవి ఆత్మబుద్ధి మనస్ ఆన్ ది థియోసాఫికల్ లిటరేచర్. దే ఆర్ ది హయ్యర్ ట్రిప్లిసిటీ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లోవర్ నేచర్ అండ్ విచ్ ఫోకసెస్ టు ద సోల్ బాడీ ఆన్ ది హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్స్ బిఫోర్ బీయింగ్ precipitated into incarnation, or it is esoterically called. సో సోల్ లెవెల్లో ఉన్నప్పుడు దాని యొక్క బాడీ ఏమంటే మెయిన్గా ఈ ఆత్మబుద్ధి మనస్సుగా ఉంటుంది. ఈ మూడు ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు లోవర్ ప్లేన్స్ లో ఉన్నవి వీటిల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. అది జరుగుతుంది. Modernizing the concept, we might say that the energies which animate the physical body and the intelligent life of the atom, the sensitive and emotional states and the intelligent mind have eventually to be blended with and transmuted into the energies which animate the soul. So మనం చక్కని ఈ విధంగా సాధన చేస్తున్నటువంటి వాడికి ఏమవుతుంది అంటే the sensitive emotional states and the intelligent mind have eventually to be blended with and transmuted into the energies of the animated soul. ఈ లోవర్ ప్లేన్స్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా హయ్యర్ ప్లేన్స్ కి చక్కగా అది ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. దే ఆర్ ది స్పిరిచువల్ మైండ్ కన్వేయింగ్ ఇల్యూమినేషన్, ద ఇంట్యూటివ్ నేచర్ కన్ఫరింగ్ స్పిరిచువల్ పెర్సెప్షన్ అండ్ డివైన్ లివింగ్నెస్. వీటి వలన ఏమవుతుందంటే ఈ ఆత్మబుద్ధి మనస్సు వలన డివైన్ లివింగ్నెస్ అంటే అంతర్యామితో ఎప్పుడు సహజంగా ఉంటూ ఉండడం అంటే వీడికి సహజంగా సిద్ధించేస్తుంది. అది జరుగుతుంది. ఆ రకమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది ఈ మూడిటితో ఉంటున్నటువంటి వాడికి. ఏమంటే ఒకటి స్పిరిచువల్ మైండ్ అన్నారు, కన్వేయింగ్ ఇల్యూమినేషన్. స్పిరిచువల్ మైండ్ అంటే స్పిరిట్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటిది చోట్ల ఉన్నటువంటిది అంతా కూడా దర్శనం అవడం, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ మైండ్. తర్వాత కన్వేయింగ్ ఇల్యూమినేషన్, ద ఇంట్యూటివ్ నేచర్, చక్కగా ఈ బుద్ధి అంటే చక్కగా వికసించి ఉండడం. కన్ఫరింగ్ స్పిరిచువల్ పెర్సెప్షన్, స్పిరిచువల్ పెర్సెప్షన్ అంటుండగా ఉండాలి ఎప్పుడైనా సరే విషయాలు. ఇవన్నీ కూడా ఆత్మ బుద్ధి మనస్సు ఈ మూడు వికసించి ఉన్నటువంటి వాడికి స్పిరిచువల్ పెర్సెప్షన్ ఉంటుంది. అంటే చెప్తున్నటువంటి వాక్కుల్లో నుంచి ఎదుటోడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నుంచి స్పిరిచువల్ పెర్సెప్షన్ ఏదైనా ఉందంటే అది మాట్లాడతాడు. స్పిరిచువల్ పెర్సెప్షన్ అక్కడ ఏమీ లేదుట అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఎప్పుడు కూడా స్పిరిచువల్ పెర్సెప్షన్ గా వీడు లైఫ్ అంతా కూడా అది ధ్యేయంగా వీడు ఉంటూ ఉంటాడండి. ఈ ఆత్మబుద్ధి మనసు వికసించి ఉన్నటువంటి వాడు స్పిరిచువల్ పెర్సెప్షన్ గురించి వీడు చేస్తుంటాడు చక్కగా.
ఒక గుడికి వెళ్ళినా సరే ఒక స్పిరిచువల్ పర్సెప్షన్ లో ఉంటాడు. అంటే ఆ గుడి నిర్మాణం ఎంతటి భక్తి భావనతో ఆ గుడి నిర్మించి ఉంటాడు. ఆయన ఏవి ఎక్కడెక్కడ రహస్యాలుగా నిక్షిప్తంగా పెట్టాడు ఆ గుళ్ళలో. అవన్నీ కూడా ఆ గుడి గోపురాలు ఇవన్నీ వీడు చూస్తుంటే వీడికి అవన్నీ దర్శనం. స్పిరిచువల్ పర్సెప్షన్. మోడర్నైజింగ్ ద కాదు, డివైన్ లివింగ్నెస్ అన్నారు. After the third initiation, the way is carried forward with a great rapidity into the bridge is finished, and the bridge is finished, which links perfectly the higher spiritual triad and the lower material reflection. The three worlds of the soul, the three worlds of the personality became one world wherein the intuitive initiate works and functions, seeing no distinction, viewing one world as the world of inspiration and the other world as constituting the field of service, yet regarding both together as forming one world of activity. One world of inspiration ఉంటుంది, ఇంకొక వరల్డ్ ఆఫ్ సర్వీస్. ఇంతే వీడుకుండేది. నేను దర్శించవలసింది ఏమిటి, నేను చేయవలసినది ఏమిటి, ఇన్స్పిరేషన్ సర్వీసు ఇవి ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి, ఇక్కడ మనం ఏంటి వినాలి, ఏంటి చేయాలి, ఏంటి తెలుసుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఎదుటోడు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని వినాలి, వాడిని వింటున్నానా లేదా, ఇది భావం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళలో. వాడికి నేనేం చెయ్యాలి, ఇది ఇది మనం మిస్ అయిపోతాం. సాధన అంటే దాంట్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినవి ఇవి రెండు, ఇన్స్పిరేషన్ సర్వీస్. ఇన్స్పిరేషన్ సర్వీస్ ఇవి రెండు చాలా బాగా చెప్తున్నారు అది. సో ఎప్పుడైతే ఆయనకి థర్డ్ ఇనిషియేషన్ అటువంటి స్థితి, అంటే ఇప్పుడు చెప్పినటువంటి మోడర్నైజింగ్ అని చెప్పారు కదా, డివైన్ ఇల్యూమినేషన్ ఇవన్నీ చెప్పారు కదా, డివైన్ లివింగ్నెస్. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సిద్ధిస్తాయో వాడికి థర్డ్ ఇనిషియేషన్ స్థితికి వాడు చేరుకున్నవాడు అయిపోతాడు. చేరుకున్న వాడి నుంచి ఇక్కడి నుంచి వీడికి పాత అనేటువంటిది ఒకే ఒక్క మార్గం ఏంటంటే దైవ మార్గం. అదే వీడి జీవితం, ఇక వేరేది ఉండదు వీడి జీవితం. దాన్ని ఏదో పదంలో చెప్తారు మనకి, అనముండిన కాదు ఏదో అది. సో ది థర్డ్ ఇనిషియేషన్ అంటది చక్కగా మనం ఇది చేసుకున్నట్టు అయితే అప్పుడు ఈ బ్రిడ్జ్ అంటది లోవర్ కి హయ్యర్ కి చక్కగా ఏర్పడిపోతుంది. లోవర్ ప్లేన్స్ లో ఉన్నటువంటి అన్ని కూడా హయ్యర్ ప్లేన్స్ కి చక్కగా వాటికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. హయ్యర్ ప్లేన్ లో ఏదైతే చూడమంటుందో కన్ను అదే చూస్తుంటుంది, చెవులు అదే వింటుంటాయి, అవే శబ్దాన్ని వింటుంటాయి, వేరే శబ్దం వినబడదు. వాడికి పక్కన గురించి నేను పిలిచినా వీడికి వినపడదు. ఆ రకమైనటువంటి విధానం వాడికి ఏర్పడుతుంది. సో is finished, which links perfectly the higher spiritual triad and the lower material reflection, the three worlds of the soul and the three worlds of the personality. Three worlds of the soul and Atma Buddhi Manas. Three worlds of the personality and physical, astral, mental. Become one world wherein the initiate works and functions. ఇవన్నీ కూడా ఒకటైపోతాయి, ఏకోన్ముఖం అయిపోవడం, ఏక స్థితి, అది ఏకాంతము చెందుట అన్నట్టు జరగాలి. వేటిపాటికి అవిగా పనిచేయడం అంటున్నది ఉండకూడదు. దేహంలో మనం ఒక దాన్ని ఒక విధముగా ఉండడం అంటే మిగిలిన అన్ని కూడా దానికి తగ్గట్టుగా దాన్ని విధంగా ఇవన్నీ కూడా ఉండడం అంటున్నది మార్గం. కానీ దేనిపాటికి ఆత్మపాటికి ఆత్మను, మనస్సుపాటి మనస్సును, ఇంద్రియాల పాటికి ఇంద్రియాలు ఉంటున్నాయి అనుకోండి, అది జరిగేటువంటి సాధన కాదు. అట్లా the initiate works and functions, seeming no distinction, viewing one world of inspiration and the other world of constituting the field of service. Of these two worlds, the subject to etheric body and the dense physical body are symbols of the external plane. ఈ రెండింటికి సింబల్ గా చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి ఎథరిక్ బాడీ, ఇంకొకటి ఫిజికల్ బాడీ. ఇన్స్పిరేషన్ సర్వీసు. ఫిజికల్ బాడీతో చేతులతో సేవ చేయవలను అని రాస్తారు మాస్టర్ గారు. ఇప్పుడు సరే సేవ అంటే అది చేతులతో సేవ చేయడం. అంటే నెక్స్ట్ పాయింట్ లో మనకి ఏమవుతుందంటే మెంటల్ లెవెల్లో సేవ చేయడం అంటే విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ పాయింట్ వస్తుంది. సో ఇది దేహం ఉన్నంత వరకు మానరాదు అంటారు మాస్టర్ గారు. సో ఫిజికల్ లెవెల్లో సర్వీస్ అంటే చేస్తూ ఉండాలి. ఆస్ట్రల్కి ఈథరిక్ బాడీ లెవెల్లో వీడికి ఎప్పుడు కూడా మంచి విషయాలు ఎందుకు వీడు ఉన్ముఖమై ఉంటూ ఉండడం అంటుండేది వీడికి జరుగుతుంది. ఫిజికల్ ప్లేన్ లో సర్వీస్ చేయడం అంటుండేది ఉంటుంది. ఈ రెండు కూడా ఇప్పుడు చెప్పినటువంటి వాటికి ఈ రెండు రెప్లికగా లోవర్ ప్లేన్ లో మీరు దర్శించవచ్చు అంటున్నారు ఆయన. ఏది హయ్యర్ దానికి సంబంధించినప్పుడు ఇవి రెండు పనిచేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇన్స్పిరేషనల్ సర్వీస్. లోవర్ ప్లేన్స్ లో వచ్చినప్పుడు అదే ఏథరిక్ బాడీ ఫిజికల్ బాడీగా తెలుసుకోండి అంటున్నారు.
How is this bridging of Antakarana to be built? What are the steps which the disciple must follow? We are now here considering the path of probation, whereon the major faults should be eliminated and whereon the major virtues should be developed. Major and even major faults should be eliminated. Faults మనలో ఏవే ఉన్నాయో చూసుకోండి. అవి మనకే తెలుస్తాయి. ఎదుటివాడిని చూస్తే ఏ భావం కలుగుతోంది, ఎదుటివాడితో ఏ విధంగా ఉంటున్నాను, నాలో ఫాల్ట్స్ ఏమున్నాయంటే వేరేవాడు చేయి చూపించక్కర్లేదు మన మీద. మనకే తెలిసిపోతుంటుంది. సాధన చక్కగా చేసుకుంటున్నటువంటి వాడికి ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడో వాడికే తెలిసిపోతుందండి. ఎక్కడ రైట్‌గా వెళ్తున్నాడో వాడికే తెలుస్తుంది. యెస్, ఇటు వెళ్ళడం నేను కరెక్టే. ఇలా వెళ్ళకూడదు నేను. ఇక్కడికి అనవసరంగా ఇటు అడుగేశాను అని చెప్పి వెంటనే వాడు వెనక్కి తీసుకుంటాడు వాడు. చక్కగా సాధనలో ఉన్నటువంటి వాడికే తెలిసిపోతూ ఉంటాయి. అన్నీ తెలుస్తాయి వాడికి. కనుక ఫెయిల్యూర్స్ ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించేసుకోవాలి మనం. ఫాల్ట్స్ మనలో ఉన్నటువంటి తప్పులు అవన్నీ నెమ్మదిగా తగ్గించేసుకోండి. అలాగే మనలో వెర్చ్యూస్ అంటే ఒక మంచి గుణాలు, మంచితనం అనేటువంటిది చక్కగా పెంపొందించుకోండి. మేజర్ వెర్చ్యూస్ అన్నారు. వెర్చ్యూ నాట్ ఇంటెలిజెన్స్ ఇస్ మై గోల్ అని చెప్పి ఇచ్చారు కదా మాస్టర్ గారు. అది సో వెర్చ్యూస్ అనేటువంటివి చక్కగా పెంపొందించుకోండి. Much of the spiritual instruction given in the past has laid down the rules for the cultivation of the virtues and qualifications for discipleship, and also the necessity for self-control, for tolerance, and for unselfishness. Self-control ఉండాలి, టాలరెన్స్. ఎన్నోడు కోపంగా అరిచేసాడు, నువ్వు కూడా అరిచేస్తే ఇంత తపస్సు చేసుకుని నీకు వాడికి తేడా లేదనే కదా అర్థం. వాడేదో అడవిలో వాడు తిరుగుతున్నాడు, పాపం ఏదో దాహం వేసింది, వాడు పాపం ఏదో విసిరేస్తాడు. వాడు నువ్వు విసిరేస్తావా అని చెప్పి నువ్వు అరిచేస్తే వాడు నువ్వు ఒకటైతే ఎట్లా? ఎంత స్ట్రెస్ లో ఉన్నాడో ఏమిటో మరి మనకు తెలియదు కదా. ఇంకాస్త టాలరెన్స్ లెవెల్స్ ఉండాలి కదా అని అంటాడు. కనుక టాలరెన్స్ అంటున్నది ఎప్పుడు కూడా మనం పెంపొందించాలి. టాలరెన్స్ ఉన్న అన్సెల్ఫిష్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఈ మూడు మనం బాగా తెచ్చుకోవాలి. బట్ these are elementary stages and should be taken for granted by all students of this treatise. Should be taken. Unselfishness ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా సర్వీస్ అంటుండేది మీరు చేస్తూ ఉండాలి. సర్వీస్ అంటుండే చేస్తున్నప్పుడు మాత్రమే మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్ కొంచెమైనా మనకి నిలబడే అవకాశాలు ఉంటాయి. సర్వీస్ అంటుండేది మనం చేయకుండా మనం క్లాస్ అటెండ్ అవుతుంటే మాత్రం ఇబ్బందులు అవుతాయి. అంటే సర్వీస్ అంటే ఏంటో నిన్న చెప్పుకున్నాం మనం. సో అది ఆస్పెక్ట్. సర్వీస్ అనగానే నేను మనం క్లాస్లో ఏది చెప్పుకున్నా ఆ ఆస్పెక్ట్ లో ఉంటూ ఉండండి అంతే. Unselfishness are granted by all students in this treatise. Such students are presumably occupied not only with the establishment of the character aspect of discipleship, but with the more abstruse and difficult requirements for those whose goal is initiation. ఎవరిదైతే ఈ ప్రొబేషన్ ఒకటి కాకుండా దాని తర్వాత డిసైబుల్షిప్ లోకి రావడం, డిసైబుల్షిప్ లోంచి ఇనిషియేషన్ స్టేజ్ లోకి రావాలి అంటే పాత్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి అని అక్కడ చెప్పారు మనకి. ఇనిషియేషన్ సోలార్ లో చెప్పారు, ఇక్కడ అదే చెప్తున్నారు. అబ్స్ట్రూస్ అండ్ డిఫికల్ట్ రిక్వైర్, అది ఇవన్నీ కూడా కొంచెం కష్టం అన్నటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా సాధనలో. ఇట్ ఈస్ విత్ ద వర్క్ ఆఫ్ ది బ్రిడ్జ్ బిల్డర్స్ దట్ వీఆర్ కన్సర్న్. First, let it be stated that the real building of the Antakarana only takes place when the disciple is beginning to be definitely focused upon mental levels, and when therefore his mind is intelligently and consciously functioning, he must begin at this stage to have some more exact idea that has hitherto been the case as to the distinctions existing between the thinker, the apparatus of the thought, and thought itself. సో ఈ అంతఃకరణ నిర్మాణం అంటున్నది ప్రధానంగా మెంటల్ లెవెల్స్ పైన ఉన్నటువంటి విషయం. కాబట్టి జీవుడు సాధకుడు ఎక్కువగా మెంటల్ లెవెల్లో వాడు సాధన ఉంటుంది చక్కగా చేసుకోగలిగేటువంటిదిగా వీడు ఉండాలి. అంటే ఫిజికల్ లెవెల్లో వీడు చేసేటువంటి పనులు ఇవన్నీ ఇలా సాగుతున్నా మెంటల్ లెవెల్లో వీడి సాధన అటువంటిది బాగా సాగాలి. వీడికి మెంటల్ లెవెల్ అనగానే ఇక్కడ 3 విషయాలు వస్తాయండి అని చెప్తున్నారు. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, ఒకటి ఆలోచించువాడు, ఆలోచించడానికి వాడబడేటువంటి పరికరములు, ఈ 3 గుర్తుపెట్టుకోండి అన్నారు. మెంటల్ లెవెల్ అనగానే ఈ 3 మనకు రావాలి మైండ్ లో. థాట్ ఫామ్ అండ్ ఎలిమెంటల్స్ అని చెప్పి మనకి కాస్మిక్ ఫైర్ లో సుమారుగా 200 పేజీలో ఎంతో చెప్తారా ఓన్లీ ఈ టాపిక్ గురించి. ఇక్కడ అది జస్ట్ ఒక హాఫ్ పేజీలో జస్ట్ టచ్ చేసి వదిలేశారు.
thought itself beginning with its dual esoteric function, which is thought itself beginning with its dual esoteric function, which is the recognition of and receptivity to ideas. Recognition of and receptivity to ideas. ఇక్కడ రెండు పనులు జరుగుతాయండి ఈ థాట్ దాంతో. ఒకటి రికగ్నిషన్ అండ్ రిసెప్టివిటీ ఆఫ్ ఐడియాస్. చోట్లో ఐడియాస్ అంటుంటివి తయారై వస్తుంటాయి. అవి చెప్పుకున్నాం కదా నేను. అవన్నీ కూడా వాళ్ళు పలసన చేస్తారు పైన పరమ గురువులు వీళ్ళు. ఆ పలసన చేసినటువంటివి వీడు చక్కగా వీడు మెంటల్ ఎనర్జీ చక్కగా వీడు చేసుకొని మెంటల్ థాట్ అంటుండే చక్కగా ఇది పెట్టుకొని మెంటల్ ఇప్పుడు థాట్ ఫారము వీడు ఆలోచించేవాడు. వీడు ముగ్గురు ఉంటున్నప్పుడు వీడు ముగ్గురు చక్కగా అంటే ఈ మూడు కూడా ఒకే ఒక్క దానికి చేరినప్పుడు అప్పుడు వీడికి చోట్ల నుంచి ఐడియాస్ అంటే వస్తాయి. అంటే ఒక సైంటిస్ట్ గా ఉన్నవాడికి ఐడియాస్ వస్తాయి, ఒక మామూలు వాడికి కూడా ఐడియాస్ అంటే చోట్ల ఉన్నటువంటిది కొంత కండెన్స్ అయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇది వీడికి వెళుతుంది, వీడు దాన్ని అందుకుంటాడు. సో అది అందుకోవడానికి దీన్ని ఏమన్నారంటే ఐడియాస్ అన్నారు. ఈ ఐడియా అంతకుముందు ఎక్కడుంది? ఇదేదో కంప్యూటర్ తయారు చేద్దాం అనుకున్నాడు. 200 ఏళ్ల క్రితంకి వెళితే కంప్యూటర్ అదేంటండి అది ఎట్లా కుదురుతుందని అన్నారు. మనకేమో 200 ఏళ్ల క్రితం వాడికి ఒక ఫోన్ కాల్ చేసాం అనుకుంటాం ఊరికి ఉదాహరణ. 100 years బ్యాక్ కంప్యూటర్ ఏంటంటే అదేంటి అది ఎట్లా కుదురుతుంది అంటాడు. సో ఈ కంప్యూటర్ తయారు చేద్దాం అంటే ఐడియా వాడికి వచ్చింది చూసారా చోట్ల నుంచి. అది ఎలా వచ్చింది అంటే ఈ మూడు ఒకటి అవ్వాలి. ఈ మూడు ఒకటి అయినప్పుడు ఆవిడికి ఒకటి రికగ్నిషన్ అండ్ రిసెప్టివిటీ టు ఐడియాస్ ఇది సిద్ధించేటువంటిది వాడికి వస్తుంది. అప్పుడు చోట్ల ఐడియాస్ గా ఉన్నటువంటిది వీడు అందుకుంటాడు. అది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ద క్రియేటివ్ ఫ్యాకల్టీ ఆఫ్ కాన్షియస్ థాట్ ఫామ్ బిల్డింగ్. క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది ఈ మూడు ఒకటిగా అయినప్పుడు క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది వీళ్ళు ఇంప్రూవ్ వీళ్ళు చక్కగా విచ్చుకుంటుంది. థాట్ ఫామ్ బిల్డింగ్ అన్నది థాట్ ఫారం బిల్డ్ అవ్వాలి. మనకి క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండే చక్కగా విచ్చుకోవాలి వీళ్ళు. సో చోట్లో ఈ మూడు ఒకటిగా అయినప్పుడు వీటిలో క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది విచ్చుకుంటుంది. అంటే ఏంటంటే సృష్టిలోకి క్రియేటివిటీ అంటుండేది ఎలా దిగి వస్తుంది అన్నటువంటిది వీడు చక్కగా దర్శించుకుంటాడు. దర్శించుకున్నప్పుడు అప్పుడు వీడికి క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది వీళ్ళు విచ్చుకుంటుంది. అంటే క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటే చోట్ల క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది పనిచేయడం చేత కదా సృష్టిలో సమస్తం అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడడానికి మెయిన్ ఏమిటి రీజన్ అంటే క్రియేటివ్ ఫ్యాకల్టీ. పైన ఉన్నాడు ఒకడు వాడు ఇవన్నీ సృష్టిస్తున్నాడు. అదేవిధంగా మానవుడు కూడా సృష్టించగలిగేటువంటి స్థితి వీడికి ఎప్పుడు వస్తుందంటే ఈ మూడు ఒకటి అవ్వాలి. ఈ మూడు ఒకటి అయినప్పుడు వీటిలో క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది విచ్చుకుని చక్కగా అవి ఆఫ్ కాన్షియస్ థాట్ ఫామ్ బిల్డింగ్. అప్పుడు వీడు థాట్ ఫారం బిల్డింగ్ అంటుండే చేస్తాడు. అంటే ఏంటి ఉదాహరణకి వీడు మాస్టర్ శ్రీ గారు ప్రేయరు చక్కగా కూర్చున్నాడు. ప్రేయర్లో కూర్చున్నాడికి వీడికి ఒక ఐడియా అంటుండేది ఏంటో అది చెప్పుకోమా అది వీడికి వస్తుంది. వచ్చినప్పుడు వీడు దాన్ని క్రియేటివ్ ఫ్యాకల్టీ కింద వీడు దాన్ని నెక్స్ట్ స్టెప్లోకి వీడు కన్వర్ట్ చేసుకుంటాడు. అంటే ఏంటి థాట్ ఫారం బిల్డింగ్ అన్నది. అంటే వీడికి వచ్చినటువంటి ఐడియాని చక్కగా వీడు దానికి ఒక రూపం ఏర్పాటు చేస్తాడు. అంటే ఈ ఊర్లో ఒకటి మాస్టర్ శ్రీ గారి కేంద్రం ఏర్పడాలండి, దానికి నేను ఏదో ప్రతి వారం ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రార్థన నిర్వహిస్తాను, మీరు అందరూ కూడా రండి, మాస్టర్ శ్రీ గారి యోగం గురించి మనందరం కూడా తెలుసుకుంటాం, మనందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఇలాంటిది ఒక ఐడియా వీడికి దిగుతుంది పైనుంచి. దిగేటప్పటికి ఆ ఊర్లో వీడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రయత్నం చేయించడం ఇలా ఏదో సమ్ యాక్టివిటీ విల్ బి దేర్. సో ఏర్పడడానికి ఏంటి అంటే కారణం వీటిలో ఫస్ట్ ఈ మూడు ఒకటి అవ్వాలి. ఈ మూడు ఒకటి అయినప్పుడు అప్పుడు చోట్లో ఉన్నటువంటి ఐడియా వీడికి దిగుతుంది. దిగినటువంటి దాన్ని వీడు రూపకల్పన చేస్తాడు. ఐడియా అంటుండే దాన్ని క్రియేటివ్ బీజం అది పడుతుంది. పడేటికి దాని నుంచి వీడు సృష్టి అంటుండేది నిర్మాణం అంటుండే చేస్తాడు. అది ఆ విధంగా సృష్టి ఎలా అయితే నిర్మాణం అయిందో అలా వీడికి ఏర్పడినటువంటి థాట్ ఫారం అంటుండే దాన్ని బిల్డప్ చేస్తుంది. దిస్ నెసెసరీలీ ఇన్వాల్వ్స్ ఎ స్ట్రాంగ్ మెంటల్ యాటిట్యూడ్ and a reorientation of the mind to reality as the disciple begins to focus himself on the mental plane, and this is the prime intent of the meditation work. He starts working in mental matter and trains himself in the powers and uses of thought. Power and uses of thought. So higher plane కి వచ్చిన తర్వాత వీడికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే మనం ఫిజికల్ గా మనం చేయక్కర్లేదండి. వీడికి నుంచి ఒకటి సంకల్పం చేస్తారు. సంకల్పం చేసి వీడు అక్కడి నుంచి వీడు దానికి కావాలన్నట్టు థాట్ ఎనర్జీ ఇస్తుంటే ఉదాహరణకి మనకు అర్థం అవడానికి ఆ ఊరు ప్రాంతం వాళ్ళకో
లేదా ఈయన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఈ ప్రాంతంలో ఒక వైద్యాలయం ప్రారంభిద్దాం అంటాడు. వాళ్ళు వైద్యాలయం డాక్టరు వాళ్ళందరూ మందులు ఇవ్వడం ఇదంతా జరుగుతుంది. కానీ దానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది? వీళ్ళ నుంచి థాట్ అనేటువంటిది ఈ మెంటల్ నుంచి ఈ వ్యక్తి లేదా ఈ సాధకుడి యొక్క మెంటల్ ఎనర్జీ అక్కడికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చక్కగా ఈ నుంచి ఏర్పడినటువంటి థాట్ ఎనర్జీ చేత అక్కడ చక్కగా సేవ అనేది అవుతూ ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని చెప్తున్నారు? సో మెంటల్ యూనిట్ అంటున్నది ఎక్కువగా పెంపొందించుకోండి. ఈ రకంగా చేయడం అంటున్నది అలవాటు అయిపోయినప్పుడు ఫిజికల్ గా వీడు సర్వీస్ యాక్టివిటీస్ లో వీడు దిగక్కర్లేదు. అంటే దాన్ని హయ్యర్ స్టెప్ ఇక్కడ చెప్తున్నారు. ఫిజికల్ గా చేయకుండా కూర్చోండి అని కాదు ఇక్కడ, దయచేసి అలా అర్థం చేసుకోకండి. ఫిజికల్ గా చేస్తారు, బట్ దానికన్నా హయ్యర్ స్టెప్ ఏంటంటే మెంటల్ లెవెల్లో వీడు సర్వీస్ చేయడం అంటారు. అందు గురించి మన ఈగోయిక్ లోటస్ లో కూడా థర్డ్ రో ఆఫ్ పెటల్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు వాడికి మెంటల్ ప్లేన్ లో వాడికి చెప్పినటువంటి కార్యక్రమం అంతా అక్కడ ఉంటుంది అంటే ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు మనకి. He achieves a measure of mind control. He can turn the searchlight of mind in two directions. So he starts working in mental matter and trains himself. Power and use of thought అంటున్నది చక్కగా వాడతారు. ఈ థాట్ అంటున్న దానికి ఎంతో పవర్ ఉంది. చక్కగా చోట్లో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా దానికి వాడబడేటువంటి పరికరం ఏంటంటే వీటిలో ఉన్నటువంటి థాట్. ఈ థాట్ ఎనర్జీని వీడు చక్కగా వాడితే కనుక చోట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అలా కంప్యూటర్లో మీరు ఏదైనా కొడితే అది అలా వచ్చేస్తుంది, వికీపీడియా వచ్చినట్టుగా అలా వచ్చేస్తుంటుంది వీటికంతా. సో సృష్టిలో తెలుసుకోవడం అంటున్నది ఎక్కువగా దేని మీద ఆధారపడుతుంది అంటే వీడి చోట్లో ఉన్నటువంటి వీటిలో ఉన్నటువంటి థాట్ ఎనర్జీని చోట్లో ఉన్నటువంటి దాంతో అనుసంధానం చెందించుకోవడంలో ఎక్కువ ఆధారపడుతుంది తెలుసుకోవడం అంటే ఏదైనా విషయం. అది కనుక టూ డిస్టింక్షన్స్ అన్నారు. సోల్ యాక్టివ్ జస్ట్ యాజ్ ద సోల్ మేక్స్. సో వీటిలో ఈ థాట్ ఎనర్జీ అంటున్నది ఉంటూ ఉండడం చేత హీ అచీవ్స్ ఏ మెజర్ ఆఫ్ మైండ్ కంట్రోల్. వీడిలో మైండ్ కంట్రోల్ అంటే వీడు మైండ్ ని ఎక్కడ ఫోకస్ చేయమంటే అక్కడ ఫోకస్ చేసుకుని ఉంటుంది మైండ్ కంట్రోల్. హీ కెన్ టర్న్ ది search light of the mind in two directions, into the world of human endeavor and into the world of soul activity. రెండు వైపులా వీడు చెప్పగలడు మైండ్. సోల్ యాక్టివిటీ వైపు తిప్పినప్పుడు అది హయ్యర్ మైండ్ గా వర్క్ చేస్తుంటుంది, కింద వైపు తిప్పినప్పుడు అది లోవర్ మైండ్ గా పనిచేస్తుంది. దాన్ని జ్ఞానం అన్నారు, దీన్ని సేవ అన్నారు. జస్ట్ యాజ్ ది సోల్ మేక్స్ ఏ వే for itself by projecting itself in a thread or stream energy into the three worlds, as so the disciple begins consciously to project himself into the higher worlds. His energy goes forth through the medium of the controlled and directed mind into the world of higher spiritual mind and into the stream of intuition. A reciprocal activity is thus set up. సో ఇంట్యూషనల్ లెవెల్లో వీడు చక్కగా లింకప్ అవడం ఇదంతా జరుగుతుంది. అలాగే రెసిప్రోకల్ యాక్టివిటీ అన్నది అప్పుడు సెటప్ అవుతుంది. అంటే ఏంటి, వీడు ఎప్పుడైతే వీడు చక్కగా హయ్యర్ ప్లేన్ తోటి లింకప్ అవుతాడో అప్పుడు హయ్యర్ ప్లేన్ లో ఉంటుంది, వీడికి లోవర్ ప్లేన్ తోటి లింకప్ ఏర్పడటం అంటుంది జరుగుతుంది. ఇంటూ ద రీమ్, అది హయ్యర్ స్పిరిచువల్ రైడ్ ఇంటూ ద రీమ్ ఆఫ్ ది ఇంట్యూషన్. A reciprocal activity is thus set up. This response between the higher and lower mind is symbolically spoken of in terms of light and the lighter way. A term frequently employed comes into being between the personality and the spiritual triad via the soul body, just as the soul came into definite contact with the brain via the mind. This lighted way is the illumined bridge. Lighted way అని ఏదైతే అన్నారో అది కథార, లైటెడ్ వే, దాన్నే సరస్వతి. కనుక ఈ లైటెడ్ వే అన్నటువంటిది వీడికి సో స్ట్రీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ అన్నారు. హయ్యర్ అండ్ లోవర్ మైండ్, దిస్ రెస్పాన్స్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ లోవర్ మైండ్ ఇస్ సింబాలికల్లీ స్పోకెన్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్. అంటే కాంతి చేత అక్కడ నిర్మాణం జరగాలండి అని అన్నారు. మనకి పురాణాల్లో ఏమని చెప్తారు, ఈ బ్రిడ్జ్ అన్నటువంటి దేని చేత నిర్మాణింపబడాలంటే కాంతి చేత నిర్మింపబడాలి. చిదగ్ని సంభూత దేవ కార్య సముద్యత. సో అక్కడ ఒక అగ్ని అంటున్నది ఏర్పడాలి, అది కాంతి చేత నిర్మింపబడేటువంటిది. అది ఆ ప్రదేశం, అది ఫిజికల్ గా నిర్మింపబడేటువంటి విషయం కాదండి, కాంతి చేత. దాన్ని ఇక్కడ లైట్ అన్నారు, లైటెడ్ వే. సో ఈ కాంతి అన్నటువంటిది అక్కడ చక్కగా అది దేని చేత, అది గురువు యొక్క అనుగ్రహం చేత మనకు చెప్తాం. ఇదంతా కూడా మనకి నాన్నగారు విశేష ధ్యానాల్లో కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాంతి అంటున్నది అంతఃకరణ నిర్మాణం.
కనుక ఈ కాంతి అంటే దేని చేత ఏర్పడుతూ ఉంటుంది అంటే గురువు వాడిని అక్కడ ఆ లైట్ అంటున్నది అక్కడ చక్కగా అక్కడ ఇక్కడ అగ్ని అని అన్నారు కదా, అందుగురించి ఇక్కడ అగ్ని ఉంటుంది మనకి, ఒక అగ్ని. ఈ అగ్ని అంటున్నది బాగా రగులుకోవాలి, బాగా చక్కగా అది రపరపలాడుతూ ఉండాలి ఎప్పుడు అగ్ని. దాని ఏమన్నారంటే చిదగ్ని. చిదగ్ని అంటున్నది చిత్ యందు ఉండు అగ్ని, చిత్ అనేటువంటి స్థితి. సో ఈ చిదగ్ని అంటున్నది వీడికి ఎప్పుడు కూడా వీడికి వికసించి పనిచేస్తున్నప్పుడు చక్కగా అంతఃకరణ నిర్మాణం అంటున్నది సిద్ధింపడు. దాన్ని ఏమన్నారంటే ది లైటెడ్ వే అన్నారు దాన్ని. ది లైటెడ్ వే ఈస్ ద ఇల్యూమైన్డ్ బ్రిడ్జ్. It is built through meditation. It is constructed through the constant effort to draw forth the intuition through subservience and obedience to the plan, and which begins to be recognized as soon as the intuition and the mind are en repo, and through a conscious incorporation into the group in service and for purposes of assimilation into the whole. Purposes of assimilation into the whole. అది జరగాలి అంటే ఏమిటి పర్పసెస్ ఆఫ్ అసిమిలేషన్? ఏంటి అసిమిలేట్ చేసుకోవాలి? పర్పసెస్ ఆఫ్ అసిమిలేషన్ అంటే ఏంటి? తన గురించి దాని పర్పస్ కాదు, 10 మందికి సంబంధించిన పర్పస్ ఆఫ్ అసిమిలేషన్ ఇంటు ద హోల్. అది అసిమిలేట్ దేనికి కావాలంటే 10 మందికి సంబంధించినటువంటి పర్పస్ ఏది ఉందో అది వీడు పర్పస్ గా ఏర్పడాలి. వీడు చక్కగా ఇంట్యూషనల్ లెవెల్లో చక్కగా వెచ్చుకోవాలి. ఇంట్యూషనల్ లెవెల్లో వెచ్చుకున్నటువంటి వాడికి ఈ మైండ్ అంటే చక్కగా వాడి అధీనంలో ఉంటుంది. ఇదంతా ఏర్పడినప్పుడు అక్కడ చక్కగా అక్కడ కాంతితోటి ఒక వెలుగు చేత అక్కడ ఒకటి నిర్మింపబడుతుందంటే ఆ బ్రిడ్జ్ అన్నారు. ఆ బ్రిడ్జ్ అంటే కాంతి చేత నిర్మింపబడేది, అంతే ఫిజికల్ గా ఇక్కడి నుంచి అక్కడ వంతెన వేసుకునేటువంటిది కాదండి. అండ్ ద కాన్షియస్ ఇన్కార్పొరేషన్ టు ద గ్రూప్ ఇన్ సర్వీస్. 10 మందికి ఏం చేయగలం మనం ఎప్పుడు అదే ధ్యాసలో ఉండాలి. ఎప్పుడు అంతే గ్రూప్ ఇన్ సర్వీస్. సర్వీస్ అనేటువంటిది చాలా ప్రధానం మనకి ఈ పాతలో ఉన్నటువంటి వాళ్ళకి. The effort to draw forth the intuition requires directed occult meditation. సో ఇక్కడ ఇంట్యూషనల్ లెవెల్లోకి వీడు వెళ్ళాలి అంటే అక్కల్ట్ మెడిటేషన్ అంటే చక్కగా చేయాలి. It requires a trained intelligence so that the line of demarcation between intuitive realization and the forms of the higher psychism may be clearly seen. A trained intelligence అంటున్నది ఉండాలి. అంటే ఏంటంటే ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ అంటున్నది అంటే గురువు అనుగ్రహం. గురువు ఒక ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ అంటే ఒక పెద్దల దగ్గర వీడు సాధన అంటే చేసుకోవాలి. ఇప్పుడు అది చేసుకుంటున్నప్పుడు ఏ ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ అనుకుంటా. ఈ ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ వల్ల వీడికి ఏంటిదా అంటే సో దట్ ద లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ ఇంట్యూటివ్ రియలైజేషన్ అండ్ ది ఫార్మ్స్ ఆఫ్ ది హయ్యర్ సైకిజం. ఇంట్యూటివ్ రియలైజేషన్ అంటే బుద్ధి, ఫార్మ్స్ ఆఫ్ సైకిజం అంటే ఏంటి? ఆత్మ. బుద్ధిలో వీడికి ఏంటంటే ఇంట్యూటివ్ రియలైజేషన్ అంటే బుద్ధిమయ లోకాల్లో చక్కగా భూర్భువస్వ ధియో యోన ప్రచోదయాలు అంటున్నా. ఈ బుద్ధి అంటే చక్కగా ప్రచోదింపడి వీడు ఆత్మయందు చక్కగా వీడు ఉండగలగడం అంటున్నది వీడికి సిద్ధింపడాలి. అంటే చక్కగా ఒక ట్రైన్డ్ గా ఉన్నటువంటి వాడి దగ్గర వీడు సాధన అంటుండి చేసుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని ఏమన్నారంటే all these qualities foundation of good character. It is built through meditation. It is constructed through the constant effort to draw forth the intuition into the group of service. All these qualities activities, the effort to draw forth the intuition requires directed occult meditation. It requires a trained intelligence. ఇంకొకటి ఏంటంటే ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ అంటే వీటిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చక్కగా ట్రైన్ అప్ అవ్వాలి. అంటే ఏంటి? వీడు ఒక మైండ్ ఎప్పుడు కూడా ఇంట్యూషనల్ లెవెల్ తోటి లింకప్ అవ్వాలి. అది దట్ ఈస్ కాల్డ్ ది ట్రైన్డ్ ఇంటెలిజెన్స్. లేదా ఒక గురువు. ఇక్కడ ఇంట్యూషన్ అంటే గురువు అండి. అది గురువు అనేటువంటి వాడు బుద్ధి. కనుక బుధుడు అనేటువంటి వాడు గురువుగా ఉంటే చాలా ఇది. బుధుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? వీటిలో ఉన్నటువంటి లోవర్ ప్లేన్ ని హయ్యర్ ప్లేన్ కి లింకప్ చేసేటువంటి వాడు బుధుడు. అందులో మెర్క్యూరీ, ఈజ్ మెర్క్యూరీ అంటారు. సో ఈ మెర్క్యూరీ అంటున్నది మనకి దాన్ని రసవాద విద్య, రసాయన విద్య అని చెప్తారు. అక్క ఇది ఆల్కమీ. అది దాని గురించి కూడా మనకి చాలా చెప్తారు మన కాస్మిక్ ఫైర్ లో. ఆల్కమీ అంటే ఏంటి అనేటువంటి విషయం కూడా. సో ఈ ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ అంటే చక్కగా వీడు అంటే ఈ బుద్ధిలో చక్కగా సహజంగా ఉండగలడు అంటే వీడి దానికి ఈ తెలివితేటలుగా వీటిలో ఏదైతే పనిచేస్తుందో లోవర్ మైండ్ ఇది చక్కగా ట్రైన్ అప్ అయి ఉండాలి. ట్రైన్ అప్ అవ్వకుండా ఉంటే కనుక
వీడు ఇంత సాధన కూర్చున్నప్పుడు ఎదురుకుండా వాడు ఎదుటివాడు ఏదైనా వేరే విషయం వీడి మైండ్ అట్రాక్ట్ చేసేది అక్కడ ఏదైనా కనబడితే ఇంత సాధనకి వీడు వచ్చినటువంటి వాడు అక్కడ పెడతాడు. అందు నుంచి ట్రైన్డ్ ఇంటెలిజెన్స్ అంటే చక్కగా పెంపొందించుకోవాలి వీడు. Psychism. Hold itself steady in the light, another. It requires a constant disciplining of the mind so that it can hold itself steady in the light. Constant disciplining of mind. మైండ్ ఒక చక్కటి డిసిప్లైన్ ఇచ్చేయండి ఎప్పుడు కూడా. సో మనం చేసుకునేటువంటి పనులలో ఇదంతా మనం ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో ఇవన్నీ చెప్పుకున్నాం. మైండ్కి ఎటువంటి డిసిప్లైన్ ఇవ్వాలి, ఎలా డిసిప్లైన్ ఇవ్వాలి, అవన్నీ కూడా అందులో దాని గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. హోల్డ్ ఇట్ సెల్ఫ్ స్టడీ ఇన్ ద లైట్. దాని చక్కగా లైట్ లో అది అలా ఉండేట్టుగా మనం సాధన చేయండి. అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కల్టివేటెడ్ రైట్ ఇంటర్ప్రిటేషన్ సో దట్ ద ఇంట్యూటివ్ నాలెడ్జ్ విచ్ హ్యాస్ బీన్ అచీవ్డ్ మే దెన్ క్లాత్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద రైట్ థాట్ ఫార్మ్స్. అన్నిటిని కూడా రైట్ ఆస్పెక్ట్ లో పెట్టుకున్నప్పుడు వీడు చూసింది చక్కగా చెప్పేవాడు. ఏంటంటే అన్నాడు అక్కడ కనబడుతుంది, వీడు చెప్తున్నాడు. అది ఇందుగలడు అందులేడంటే వాడికి కనబడుతుంది కాబట్టి చెప్పేయగలడు. కనబడినటువంటి వాడు ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. హయ్యర్ ప్లేన్ లో ఏదైతే దర్శనం అయిందో, మాస్టర్ శ్రీ గారు దర్శనం అయ్యారు, వీడికి ఏదైనా బోధన చేశారు, అది చక్కగా చెప్పేయగలరు. ఈ రోజు ప్రేయర్ లో ఇలా మాస్టర్ శ్రీ గారు ఇలా మన అందరినీ చేసుకోమన్నారండి, కనుక ఆ విధంగా మనం చేసుకుందాం అంటారు. అదేంటంటే మరి మాకు దర్శనం అవ్వాలి, మీకు దర్శనం అయింది ఏంటంటే అది ఎట్లా నిజమేనంటారా అంటే, వీడు ఆపరేటర్స్ వీడు ఫస్ట్ కరెక్ట్ గా పెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేటర్స్ కరెక్ట్ గా లేకపోతే వేరేవాడు ఎవడో మాస్టర్ శ్రీ వేషం వేసుకున్నట్టుగా ఉంటాడు, అక్కడే ఉంటాడు పక్కనే, వాడు వీడికి కన్వర్ట్ ఇంకోటి ఏదో చెప్పేయచ్చు. ఆపరేటర్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే వీడికి పైన వాకు రైట్ గా వీడికి అందుతుంది. Subservience or obedience to the plan involves something else than a vague and misty realization that God has a plan and that we are included in it. It is more than a hiding of oneself in the shadow of the will of God. It necessitates a wise differentiation between the general perspective and the large world plan for that planet and those immediate stages of the plan in which intelligent cooperation is at this time and in the immediate present demanded. సో మన యొక్క ప్లాన్ ఎలా ఉండాలంటే భూగోళంలో ఏర్పడినటువంటి ప్లాన్ కి సంబంధించినటువంటి ప్లాన్ గా వీడు ఏర్పాటు చేసుకుంటాడు, వీడు ప్లాన్ ఆఫ్ వర్క్. సో ఏర్పాటు చేసుకున్నప్పుడు భూగోళంలో ఇటువంటి ప్లాన్ ఆఫ్ వర్క్ నడుస్తుంది. దానికి వీడు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఫర్ ఎవర్ గా జరుగుతుండేటువంటి కార్యక్రమానికి వీడు ట్యూనప్ చేసుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ లో ఈ రోజున ఇప్పుడు ఏంటి అవసరం అంటే దాని యందు దృష్టి కలిగి ఉండడం అంటే ఇంకో. సో రెండు చెప్పారు ఇక్కడ, ద జనరల్ పర్స్పెక్టివ్ అండ్ ద లార్జ్ వరల్డ్ ప్లాన్ ఫర్ ద ప్లానెట్. వరల్డ్ ప్లాన్ ఫర్ ద ప్లానెట్ ఏముందో అదొకటి వీళ్ళకి దర్శనం అవడం ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏమో దోస్ ఇమీడియట్ స్టేజెస్ ఆఫ్ ది ప్లాన్ ఇన్ విచ్ ఇంటెలిజెంట్ కోఆపరేషన్ ఈజ్ ఎట్ దిస్ టైం. ఇంటెలిజెంట్ కోఆపరేషన్ and in the immediate present demanded. A deep interest in the final route races and speculation as to the life going forward on other planets may be of interest. So దీని నుంచి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఈ రెండు సిద్ధించుకున్నప్పుడు ఫైనల్ రూట్ రేసెస్ అండ్ స్పెక్యులేషన్ యాజ్ టు ద డీప్ ఇంట్రెస్ట్. సో వీడు సాధన అంటే చక్కగా చేసుకుంటూ వస్తున్నప్పుడు deep interest for the final route races and speculation as to the life going forward on other planets may be of interest, but it is relatively futile and useless. It fertilizes unduly the imagination, causing love of uncheckable detail, loss of time in wild surmises, and the chimeras of an unintelligent intellect. That part of the plan which relates to its immediate application is of interest and usefulness. Obedience to the immediate purpose and duty is distinct of the trained disciple. అదేదో విషయాలు భవిష్యత్తులో జరగబోయేటువంటివి వాటి మీద ఎక్కువ దృష్టి కలిగి మనం టైం వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడు కూడా ఒబీడియన్స్ అంటున్నది పెట్టుకోండి. చక్కగా ఇప్పుడు ఏది అవసరమో అది చేసుకుంటూ వెళుతుంటే చక్కగా మనకి ఎప్పుడు ఏది దర్శనం అవ్వాలో అదంతా కూడా మనకి దర్శనం అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తారు. అంటే భవిష్యత్తులో అక్కడ ఏదో ఉందటండి, అదేదో చూడాలట, హిమాలయాల్లో ఏదేదో వైశాఖ వ్యాలీ ఉందట, అదేదో ఎప్పుడు చూపిస్తారండి మీరు అలా వెళ్ళిపోకండి. ఏది ఎప్పుడు మనకి దగ్గరికి రావాలో అది మన దగ్గరకు వస్తుంది, మనం చూస్తాం, తప్పకుండా చూస్తాం. మనం చూడడానికి కదా, లేకపోతే ఎందుకు చెప్పారు బుక్లో
మనం చూపించడానికే కదా మనకి ఏదో ఒక రోజు ఆ థాట్ అంటున్నది వీళ్ళలో ఉంటే అనక ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల పూర్ణ ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి వైశాఖ వాయాలి అంటున్నది వీళ్ళు ధ్యానంలో వీళ్ళు పెట్టుకుంటే చక్కగా ఆ థాట్ అంటున్నది వీళ్ళు అలా డెవలప్ అయ్యాయి. చక్కగా వీళ్ళలో ఉన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది చక్కగా వికసించి ఏదో ఒక రోజు వీడు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఆ ధ్యానంలో వాళ్ళతో పాటు పరమ గురువులతో. అలా ఏర్పడటం ఒక ఎత్తు. అలా కాకుండా అదేదో ఉందటండి దాని గురించి వివరాలు ఏంటంటే మ్యాప్‌లో ఏమన్నా దొరుకుతుందా? వైశాఖ వేలం కొడితే అది ఇంకోటేదో చూపిస్తోందండి. నేను ఇలా వీడు వెళ్తున్నాడు అనుకోండి పుస్తకాలు పట్టుకొని ఇలా. దానివల్ల టైం వేస్ట్ అండి అని చెప్తున్నారు ఇక్కడ. ఒబీడియన్స్ అంటాడు ఉండాలి ఎప్పుడు కూడా. ఆఫ్ ది ట్రైన్డ్ డిసైపుల్. Those who know for more of the plan than we can refuse to let their minds dwell on the unprobable yet possible hypothesis for future racial development. Those who know far more of the plan than we can. కన్నా బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు refuse to let their minds dwell on the unprobable yet possible hypothesis for future racial development. They focus their attention on that which must be attended to at this immediate time. I would urge all disciples to do the same, for in so doing, it is possible to bridge the gap and link the two shores of the higher and the lower stages of consciousness, between the old age and the new, between the kingdom of God and the kingdom of men, and thus to take their place in the ranks of the new group of world servers whose arduous task calls for our sacrificing effort. Conscious incorporation in the group necessitates the cessation of personality life and brings out the subordination of the little self to the work of the whole. These words are easily written and read. They embody, however, the task of all disciples at this time. Where this incentive and realization are lacking, the disciple is still a long way from the goal. ఏంటంటే పరమ గురువులు వీళ్ళ యొక్క కార్యక్రమం అంటున్నది ఒకటి సాగుతోంది చోట్లో. దాని వైపుగా దృష్టి ఏర్పడి సాధన చేసుకునేటువంటి వాళ్ళు కొందరుంటున్నారు. అంటే మన క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఉండవచ్చు. కానీ మీకు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని చక్కగా దర్శించుకోవడం, దాన్ని పరమ గురువులు మీకు డైరెక్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహనలో పెట్టుకోవడం, దాని విధంగా వెళ్ళేటువంటి వాళ్ళు కొందరు. కొందరు అంటే ఉదాహరణకు ఒక 500 సంవత్సరాల తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు భూమిని దున్నడం అటువంటి చేయడం అటువంటి కార్యక్రమం ఒకటి సాగుతుంది. ఇంకొకటి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాడికి ఏంటి చేయడం, ఈ రోజు ఇప్పుడు ఏది అవసరమో అది చేస్తుంటాం. ఇలా 2 రకాలుగా ఉంటారు. సో మొదటి వాడు వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ తోటి వీళ్ళు లింకప్ అయి పనిచేస్తుంటారు వాళ్ళు. సో ఈ వర్క్ అంటున్నది వాళ్ళ ద్వారా సాగుతూ వెళ్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉదాహరణకి అంటే ఆ స్థితి ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్కి ఎటువంటి నాలెడ్జ్ కావాలో అటువంటి నాలెడ్జెస్ అన్ని కూడా వాడికి ట్రైనింగ్ లో అన్ని ఇస్తున్నారు. నిజానికి ఇదన్నీ అవసరమా కాదా అంటే వీడికి ఎప్పుడు తెలుస్తుంది? వీడు వెళ్ళి ఆ కలెక్టర్ గా ఊర్లో కూర్చున్నప్పుడు అప్పుడు వీడు నేర్చుకున్నటువంటి అన్ని వినియోగం ఉన్నా కదంటే అప్పుడు వాడికి తెలుస్తుంది. ఆ వెళ్ళి కూర్చోనంత వరకు బై సబ్జెక్ట్ చాలా బోరింగ్ గా ఉంది సార్, ఇదంతా ఏమిటంటే మనకి అలా ఏదైనా అనిపించచ్చు. కనుక అది ఎట్లాగో అలాగే హయ్యర్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కొంత కార్యక్రమం ఎలా ఉంటుందంటే వాళ్ళకు బోధపడకుండా వాళ్ళ ద్వారా కొంత కార్యక్రమం పెడుతుంది. అలా కొందరు పనిచేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండా, అంటే లోవర్ లెవెల్లో తెలియకుండానే ఉంటుంది కదా అలా. సో అలా కొంత కార్యక్రమం నిర్వహింపబడుతుంది. కొందరి ద్వారా ఇప్పుడు ఏది అవసరమో ఆ కార్యక్రమం నిర్వహింపబడుతుంటుంది. ఈ 2 విధానాలుగా శిష్యులు అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. కనుక ఈ హూ ఆర్డర్స్ టాస్క్ కాల్స్ ఫర్ అవర్ సాక్రిఫైసింగ్ ఎఫర్ట్. Conscious incorporation in the group necessitates the cessation of personality life and brings out the subordination of the little self to the work of the whole. These words are easily written and read. Little self to the work of the whole. మనం 10 మందికి సేవ చేయడం అంటున్నది ఒక కార్యక్రమంగా పెట్టుకోవడం అంటున్నది చేయాలి అని చెప్పుకోవడం తేలిక, అని రాసుకోవడం తేలికండి అని అంటారు. ఏం చేయండి, సర్వీస్ చేద్దాం అనేయడం తేలిక, కానీ రోజు సర్వీస్ యాక్టివిటీస్ అటువంటి చేసుకుంటూ ఉండడం అంటే ఆయనే చెప్తున్నారు. It is little self to the work of the whole. These words are easily written and read. They embody, however, the task of all disciples at this time. They embody the task, however, the task of all disciples at this time. Where this incentive and realization are lacking.
ద డిసైపుల్ ఇస్ స్టిల్. ఇది రియలైజ్ అవ్వడం కానీ ఇది తెలుసుకోకుండా ఉంటుంటే మాత్రం వాడు సాధనలో చాలా దూరంగా ఉన్నాడండి అని అర్థం. అంటే ఏమిటి, వీడు ఎప్పుడు కూడా వీడు ప్లాన్ ఏమిటి అంటే చక్కగా ఇది చేసుకుంటూ ఉండాలి. వాడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే చక్కగా సేవ అంటుంది వాడు ఎప్పుడు బ్రింగ్స్ అది అది ఎప్పుడు తెలుసుకోవాలి. ఇట్ మైట్ ఆల్సో బి స్టేటెడ్ హియర్ దట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్ వేర్ బై ద consciousness can function with facility both the higher and the low, both the higher worlds and in the lower, is primarily brought about by a definitely directed life tendency which steadily drives the man in the direction of the world of spiritual realities. And certain dynamic movements of planned and carefully timed and directed orientation are focusing. In this last process, the gain the past months or years is closely assessed with the effect of the gain upon the daily life and in the bodily mechanisms is as carefully studied, and the will to live as a spiritual being is wrought into the consciousness with a definiteness and a determination that make for immediate progress. సో ఒక సాధన అంటే చేసుకోవాలి అంటే వీడి లైఫ్లో అనేక రకాలుగా వీడి పని అంటే సాగుతుంది. ఉదాహరణకు ఒక వంట చేస్తున్నప్పుడు ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టండి అంటాడు. అది కాదురా నీకు చెప్పింది ఏదో కూర చేయమన్నా నువ్వేంటి నీళ్లు పెట్టమంటే నేను చెప్పింది చేయండి మీరు అంటాడు. వంట చేయమంటే ముందు నీళ్లు పెట్టమంటాడు ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అంటే పని చూస్తుంటే ఒక సంబంధం లేకుండా చేస్తున్నట్టు వీడు వంట టైంకి పెట్టగలడా లేదా అన్నట్టుగా ఉంటుంది. కానీ టైం అవుతున్న కొద్దీ గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటి మనకు అర్థం అవుతుంది. ఆహా వీడు ఇప్పుడు నీళ్లు పెట్టమన్నాడు ఇప్పుడు అంటే ఆ పనికి వీడు ఇప్పుడే నీళ్లు పెట్టమని ఇలా సంథింగ్ మనకు ఒక అవగాహన వస్తుంది. మన టైం ఏడుకి కరెక్ట్గా అన్ని వీడు ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక ఆ విధంగా ఎలా అయితే ఏర్పడుతుంటుందో సాధకుడి యొక్క జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఏర్పడుతుండడం అంటే జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడుతున్నాయి, ఈ రకమైనటువంటి కష్టాలు కానీ ఈ రకమైనటువంటి విధానం కానీ ఇదంతా ఎప్పుడు వీరికి దర్శనం అవుతుందంటే చక్కగా వాటి యొక్క ఆ పంట వేసినటువంటి గింజలు వేసినటువంటి పంట అందుకున్నట్టుగా అప్పుడు వీటికి అర్థం. ఆ రకం వీడికి లైఫ్ లో అనేక రకాలైనటువంటి ఏర్పడుతుంటాయి. which steadily drives the man in the direction of the world of spiritual realities. In certain dynamic movements of planned and carefully timed and directed orientation are focusing. In this last process, the gain of the past months or years is closely assessed. The effect of that gain upon the daily life and in the bodily mechanisms is as carefully studied, and the will to live as a spiritual being is brought into the concept. Will to live as a spiritual being ఉంటుంది వీడికి అందించాలి. అందు గురించి ఇది వీడికి సహజంగా వీడి మనసులోంచి వీడికి తట్టాలి. అది ఏర్పడేంత వరకు వీడికి అనేక రకాలైనటువంటి వీడి చుట్టూ ఏర్పడుతుంది లైఫ్. Disciples in the groups of some of the masters, not of all, are encouraged every 7 years to do this and to subject themselves to what is esoterically called a crisis of polarization. This process is in the nature of a review, such as one imposes of the consciousness at night, only it is carried over a period of years and of hours. This thought merits consideration. So, ఏంటంటే కొందరు మాస్టర్స్ కొందరు డిసైపుల్స్ మాస్టర్స్ దగ్గర ఉంటున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రధానంగా రాత్రి పూట ఈ సాధన అంటున్నది ఇవ్వబడుతుంటుంది. ఇది ఇక్కడ విషయం ఏంటంటే 7 years అంటున్నది 7 అంటున్నది వీళ్ళకి ఈ మార్గంలో ఈ సాధనలో 7 అనేటువంటి దానికి చాలా ఇది ఉంటుంది సింబాలిక్. సో 7 years అంటే సాధారణంగా వీడికి ఏర్పడుతుంది. ఊరికి 4 రోజులు 2 రోజులుగా ఏర్పడటం కాదు. సో 7 సంవత్సరాలు 7 అనేటువంటి సంఖ్య వీడు. అందు గురించి సప్తాహము అంటారు. వీడు సప్తాహం చేయాలండి అని అన్నారు. ఏదైనా ఒకటి ఏర్పడాలంటే 7 రోజులు సప్తాస్య సంపరిదయ అంటే 7గా వచ్చింది కాబట్టి 7 రోజులు ఇక్కడ ఒకటి చేస్తే కానీ మనకు ఏర్పడదని చెప్పారు. కనుక ఈ సప్త అంటే వీడి జీవితంలో కూడా 7 years ఒక యాక్టివిటీ ఏదైనా సరే ఒకటి పెట్టుకున్నప్పుడు 7 years ఆ యాక్టివిటీ అంటే వీడు చేస్తూ ఉన్నప్పుడు అది 7 years సాగుతుంటుంది. పరమగురువుల నుంచి వీడికి రాత్రిపూట ఎక్కువగా టీచింగ్స్ అంటే ఈ విధంగా సాగుతూ ఉంటాయి అంటే చెప్తున్నారు ఇక్కడ పాయింట్. తర్వాత ద బిల్డింగ్ ఆఫ్ ది అంతఃకరణ ఈజ్ మోస్ట్ అష్యూర్డ్లీ ప్రొసీడింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎవ్రీ డెడికేటెడ్ ఆస్పిరెంట్. డెడికేటెడ్ ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి వాడికి అంతఃకరణ నిర్మాణం అంటే ఎప్పుడూ దాని అందు ధ్యాస కలిగి ఉండాలి. అంతఃకరణ నిర్మాణం నాకు వీడు ఏ విధమైనటువంటి కార్యక్రమం వీడు ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలంటే వీడు చక్కగా పెంపొందించుకుని వీడు ఉంటూ ఉండాలి. అది లేకుండా వీడు ఉంటూ ఉంటే కానీ వీడు అంతఃకరణ నిర్మాణం ఉంటాడు. అంటే దేనిపాటికి అదిగా ఉంటుంటే వీడికి అంతఃకరణ నిర్మాణం మీద ఎప్పుడు కూడా దృష్టి ఏర్పరచుకుని ఉండాలంటున్నారు. One thing only need to be added in connection with this building of the antakarana, and that is the statement of the
significant fact that the more people can achieve this linking of the higher and lower aspects of human nature, the more rapidly will the task of salvaging the world proceed. సో ఈ అంతఃకర నిర్మాణమునకు ఎంతో మంది ఈ విధమైనటువంటి కార్యక్రమం భూమండలం మీద ఏర్పడుతోందని చెప్తారు. సో రోజు రోజుకి కూడా ఎంతో మందిలో భక్తి భావములు అనేటువంటి పెంపొందింపడుతూ ఉన్నాయి. ఎంతో మంది ద పీరియడ్ ఇస్ చాలా ఇప్పుడు అనువైనటువంటి కాలము. ఈ కాలంలో పరమగురులు ఎంతో మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఎంతో మందిని ఈ విధంగా తెలియకుండా వాళ్ళందరూ కూడా అంతఃకర నిర్మాణమునకు వాళ్ళందరికీ కూడా ఉద్బోధనం చేయించుతున్నారు. వాళ్ళందరి చేత జీవుల్ని అదేనటువంటి కార్యక్రమం ఈ భూమండలం మీద ఏర్పడుతోందని విషయం చెప్తాం. మిగిలిన పాఠం మనం రేపు చదువుకుందాం. అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తాః లోకా సమస్తాః ఓం శాంతి.